వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన, ప్రాజెక్టు పురోగతిపై సీఎం సమీక్ష. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా గాజువాక ఎమ్మెల్యే నియమించిన చంద్రబాబు. రాజధానిలో పైప్లైన్ కోతకు కుట్ర జరుగుతోంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్కు మంత్రి అతిషి లేఖ. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం, 3 రోజుల పాటు భారీ వర్షాలు. టీ20 ఐర్లాండ్పై పాకిస్తాన్ విజయం, 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 9:30 ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ప్రాజెక్టును సందర్శించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే, ఎగువ దిగువ కాపర్ డ్యామ్ గ్యాస్ 3 పనులు పూర్తయ్యాయి. గ్యాస్ 1, 2 ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. డయాఫ్రేమ్ వాల్ దెబ్బతినడంతో నూతనంగా నిర్మించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. డిజైన్స్ ఆమోదం కాగానే డయాఫ్రేమ్ వాల్ నిర్మించాల్సి ఉంటుంది, అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్య స్నేహపూర్వకంగా ఉన్న నేపథ్యంలో పనులు మరింత వేగంగా జరుగుతాయని, రానున్న 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న నేతలు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై సారించింది. గత ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూనే రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో రాజధానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. 5 ఏళ్ల పాటు అభివృద్ధికి దూరంగా ఉన్న అమరావతిలో పనులు మొదలయ్యాయి. 3 రాజధానిల పేరిట గత ప్రభుత్వం రాజధానిని నిర్మాణం పట్టించుకోకపోగా చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనంటూ స్పష్టమైన ప్రకటన చేశారు.
2014 చంద్రబాబు ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణకే మరోసారి ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో రాజధాని అమరావతికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించిన నారాయణ మరోసారి ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజధానిపై ఆయన కీలక ప్రకటన చేశారు. గతంలో ఖరారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నగర నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో దేశ విదేశాలు తిరిగి అమరావతి నిర్మాణ నమూనాలను రూపొందించామన్న నారాయణ ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. ఇక గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసిందని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. 3 రాజధానుల పేరిట 3 ముక్కులాట ఆడిందని మండిపడ్డారు. అమరావతితో పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణాన్ని 3 దశలో పూర్తి చేస్తామని చెప్పారు. మొదటి దశ నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ముందుగా 3,600 కిలోమీటర్ రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తొలి విడత నిర్మాణం కోసం 48,000 కోట్లు అవసరమన్నారు. గతంలో 10,000 కోట్ల వరకు చెల్లింపులు చేశామన్నారు. మొత్తంగా రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్ల రూపాయల దాకా అవసరమని అంచనా వేశామన్నారు. Government, they want to construct 3 capitals. With that play, actually, no capital is got in the last 5 years. So, I'm going to discuss with our officials in detail. Then I will let you know everything. But I am expecting this project 217 kilometers, 217 square kilometers. We plan to construct roads, drains, utilities, and electricity costs, and 5 secretariat buildings and 1 assembly hall. I think all these things will be completed by within 2.5 years. Like that, actually, I am going to discuss with our officials. Then I will let you know. ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. సచివాలయంలో మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు నేడు ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య కళాశాలలో ఏర్పాటులో గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. 3-4 సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం 150 కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 600 కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి
స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండవ సంతకం మీద విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై బీహెచ్ఏఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసిందని, గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారని చెప్పారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేతపత్రాలు కూడా విడుదల చేశామని వివరించారు. కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. విచారణ కమిషన్ చైర్మన్ ను వైదొలగమనడానికి నువ్వెవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే, పోలీసులను బెదిరించినట్లు ఉందన్నారు. కేసీఆర్ పై విచారణ కక్ష సాధింపు కాదన్నారు. విచారణకు సహకరించకపోవడం అంటేనే కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్లు అన్నారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం తెరమీదకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు లభ్యత ఉన్న రామగుండంలో కాదని, దామచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తారా? బొగ్గు తరలింపు ఆర్థిక భారం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు తప్పుడు ఆలోచనతో రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల భారం పడిందన్నారు. సోలార్ పవర్ తో యూనిట్ 3 రూపాయలకే విద్యుత్ లభిస్తుంది. యాదాద్రి థర్మల్ పవర్ తో రాష్ట్ర ప్రజానీకంపై భారం పడుతుందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అసలు అవసరం లేదన్నారు. నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ కు భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉంటుంది చెప్పని వేసినమే. సిబిసిఐడి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పడి విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పనే జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చింది. అది ఎట్లా కక్ష సాధింపు అవుతుంది? మీరు అన్నట్టు ఏదైతుందో మేము ఏ సిబిసిఐడితో చేపిస్తే కక్ష సాధింపు కింద భావించవచ్చు. అదే భారతీయ జనతా పార్టీలు ఏమన్నారు, మాకు ఇయ్యు సిబిఐతో మేము చేపిస్తామని చెప్పన్నారు. ఎందుకు? కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాను. వాళ్ళు సిబిఐ అడగడంలో కూడా ఇది కూడా అర్థం ఉన్నది. సిబిఐకి ఇచ్చినట్టయితే కేసీఆర్ సంకలం పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పనుకున్నారు. నువ్వు ఒత్తుడద్దు, మేము ఒత్తుడద్దు, నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, విచారణ పారదర్శకంగా ఉండాలి. కాబట్టి ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. వీళ్ళకి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ లేఖ కాకరేపుతోంది. కేసీఆర్ లేఖపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పందించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి విచారణ చేపడుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ రాసిన లేఖ అప్రజాస్వామికమని అన్నారు. ప్రభుత్వం అపాయింట్ చేసిన పవర్ కమిషన్ పై కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు బయటకు రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత విచారణ జరిపించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి అన్నదాతల గుండెల్లో గుబులు. తొలకరి మొదలైతే సంతోషపడాల్సిన రైతన్నకు దిగులు. వానొస్తే జడిస్తే బతుకులకు ఏంటి పరిష్కారం? అసలు ఆ దిగులెందుకు? వారిలో ఆ గుబులెందుకు? లెట్స్ వాచ్. జూన్ మొదలైతే చాలు అన్నదాతలు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. తొలికరి వానలతో దుక్కుదున్ని నారు పోసి నాట్లలో నిమగ్నమవుతారు. దీంతో పంట పొలాల్లో సందడి వాతావరణం సంతరించుకుంటుంది. అయితే అందుకు భిన్నంగా వర్షాకాలం వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నదాత గుండెల్లో గుబులే. వ్యవసాయ పనులు మొదలు పెట్టాలంటే కంగారే. ఎప్పుడు గంగమ్మ ఉప్పొంగుతుందో, గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుందన్న టెన్షన్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాల గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. దీంతో జూన్ వచ్చిందంటే వరి, పత్తి, మినుములు, కందులు, పెసర్లు తదితర పంటలను పండించేందుకు సమాయత్తమవుతుంటారు. కానీ ప్రతి ఏటా విత్తనాలు నాటి నారు చేతికి వచ్చేలోగా గోదావరి ప్రవాహం పెరిగి పంట పొలాలను ముంచెత్తుతూ రైతులను నట్టెంటా ముంచుతోంది. దీంతో పంట వేసింది మొదలు గోదావరమ్మను వేడుకుంటూనే ఉంటారు. ప్రవాహం పెరగకుండా మా పంటల్ని కాపాడు తల్లి అంటూ బిక్కుబిక్కుమని గడుపుతూ ఉంటారు. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదైన ప్రతిసారి ఆ వరద అంతా గోదావరి నదిలో కలిసి ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల భద్రాచలంలో 50 అడుగుల వరకు గోదావరి ప్రవహిస్తే చాలు దుమ్ముగూడెం మండలానికి చెందిన తూరుబాక, రేగుపల్లి, నర్సాపురం, లక్ష్మీనగరం, చిన్నబండిరేవు, పెద్దబండిరేవు, సీతానగరంతో పాటు పలు గ్రామాల పంటలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి రైతులకు అపార నష్టాన్ని మిగులుస్తుంది. అంతేకాకుండా ఈ వరదల వల్ల పంట పొలాల్లో భూసారం తగ్గి మరలా భూసారాన్ని పెంచేందుకు నీటి ప్రవాహంతో వచ్చిన బురదను తొలగించి ఎరువులు చల్లి తిరిగి పనులు ప్రారంభించాలి అంటే పని భారమే కాకుండా ఆర్థిక భారం కూడా పెరుగుతుందని వాపోతున్నారు గోదావరి పరివాహక ప్రాంత రైతులు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. గోదావరి ఎప్పుడు వచ్చినా ఇక మునిగి పంట నష్టం బాగా జరుగుతుంది. దీన్ని క్లీన్ చేయడానికి కూడా మళ్ళీ డబల్ పెట్టుబడి అవుతుంది. మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ చేసినా కానీ నష్టం తప్ప లాభం ఏం లేదు. మాకు దీనికి పరిష్కారం ఏంటంటే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం దాకా ఆనకట్ట కడితే మాకు కొంచెం దీనివల్ల లాభం ఉంటుందని అనుకుంటున్నాం. మాకు ఎరువులు, పురుగు మందులు వీటి పెట్టినా కానీ అంతా నష్టపోతున్నాం. ఇదే కాదు ఊరు కూడా మొత్తం పట్టేస్తుంది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న ఈ జనం ప్రతి ఏటా గోదావరి వరదలతో నష్టాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా వరదల రూపంలో యమగండం పొంచి ఉండటంతో ఇటు పనులు ప్రారంభించలేక అటు వ్యవసాయాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఈ జలగండం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. భద్రాచలం నుంచి దుమ్మెగూడెం వరకు సుమారు 24 కిలోమీటర్ల మేర కరకట్టను పొడిగిస్తే తమ బతుకులు బాగుపడతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని వేల వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఆదుకున్న వారు అవుతారని మొరపెట్టుకుంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఈ తూరుబాక గ్రామ ప్రజలు చాలా బిక్కు అంటున్న పరిస్థితి. ఒక తూరుబాకే కాదు, భద్రాచలంలో మనకి ఇటీవల అంటే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వచ్చేటటువంటి వరదల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు ఇవన్నీ కూడా ముంపు గ్రామాలు. ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఒక తూరుబాక గ్రామంలో మొట్టమొదటిగా తూరుబాక గ్రామంలో రోడ్డు వైపు ఎక్కగానే ఈ మండలాలకన్నిటికి కూడా రవాణా సదుపాయాలు అనేవి ఆగిపోతాయి. సో రైతులు అందరూ తొలకరు వాళ్ళ పడంగానే చాలా ఆనందపడుతూ ఉంటారు. మా తూరుబాక గ్రామం చుట్టుపక్కల రైతులు వచ్చేసేసి చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే జూన్లో పడితే జూలైలో వస్తాయి, జూలైలో పడితే ఆగస్టులో, ఈ 3 మాసాల్లో మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రైతులు పెట్టుబడి పెట్టి తీరా అదంతా ఎదుగుతున్న టైంలో మన పంట చేతికి వచ్చే టైంకి ఈ వరదలు వచ్చేసి పూర్తి నష్టాన్ని చేకూరుస్తుంటాయి. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు కోరుతున్నట్లు ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకుని కరకట్టను పొడిగిస్తుందా, వాన వస్తే జడిసి వారి బతుకులకు భరోసా ఇస్తుందా అనేది వేచి చూడాలి. టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈవోగా బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎంతో పవిత్రతతో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవిని తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఆయన సంప్రదాయం ప్రకారం మొదట వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా వచ్చిన శ్యామలరావుకు టీటీడీ వర్గాలు ఆయనకు స్వాగతం పలికాయి. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా
ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నింటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. అలాగే ఏ పని చేసినా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకుంటాము. మీకు అందరికీ తెలిసిందే ఈ దేవాలయము రిచెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ ద వరల్డ్. డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈఓగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు అమర్నాథ్ యాత్ర జూన్ మాసం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితులపై ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు భద్రతా దళాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. ఇక జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ఆస్కారం ఉందని, ఈ నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులతో పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలపై ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆదేశాలను అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సమీక్షా సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజిత్ బల్లా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆ రాష్ట్రానికి చెందిన పలు కీలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈవీఎంలను కొంతమేర హ్యాకింగ్ చేసేందుకు అవకాశం ఉందని, ఈవీఎంలను బహిష్కరించాలని ఎలన్ మస్క్ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్సుల వంటివని, కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా ఎవరికి అనుమతి ఇవ్వరని ఆరోపించారు. ఇలాంటివి చూస్తుంటే మన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర స్థాయిలో సందేహాలు కలుగుతున్నాయన్నారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఒక బూటకంగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిక్కింలోని ఈశాన్య నగరంలో వాతావరణం అధ్వాన్నంగా మారింది. కొండ చర్యలు విరిగిపడడం, ఇళ్లు కూలిపోవడం, మొబైల్ నెట్వర్క్లు దెబ్బతినడంతో అక్కడ చిక్కుకున్న వారిని సంప్రదించడం కష్టతరంగా మారింది. మరోవైపు సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించే పనిని సిక్కిం టూరిజం, పౌర విమానయాన శాఖ మంత్రి షేరింగ్ తెందుప్ బూటియా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయని, వర్షాల కారణంగా రోడ్లు అధ్వాన్నంగా మారాయని, మరోవైపు ఎవరిని సంప్రదించలేని పరిస్థితి నెలకొందని పర్యాటక, పౌర విమానయాన శాఖ కార్యదర్శి సిఎస్ రావు తెలిపారు. లూచుంగ్ నగరంలో గత వారం రోజులుగా 15 మంది విదేశీయులతో సహా 1215 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని సిఎస్ రావు తెలిపారు. సిక్కింలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు కనీసం 6గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం 4 లక్షల పరిహారం అందించింది. నగరం మొత్తం మీద భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా చోట్ల చీకట్లు అలుముకున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ లేదు. భారీ వర్షాల కారణంగా మొబైల్ నెట్వర్క్లు కూడా దెబ్బతిన్నాయి. చెన్నై లీలా ప్యాలెస్లోని సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవ, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, ఖుష్బు, విజయ్ సేతుపతి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకునేందుకు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ జోర్డేపై బదిలీ వేటు పడింది. వెంటనే రిలీవ్ అయిన సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. లోటస్ పాండ్లో జగన్ ఇంటి బయట రహదారిని ఆక్రమించి సెక్యూరిటీ సిబ్బంది గదులను నిర్మించారు. స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో ఆ కట్టడాలను తొలగించాలని జగన్ నివాస సిబ్బందికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు పట్టించుకోకపోవడంతో పోలీస్ భద్రతా మధ్య టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది ప్రొక్లైన్లతో కూల్చివేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.